నమస్కారం. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కాలం మారుతుంది, తిథులు మారుతాయి. దీనివల్లే మనిషి జీవితం గ్రహగతులపై ఆధారపడి ముందుకు సాగుతుంది. మనిషి పుట్టిన క్షణానికే నిర్ణయించబడే జాతక చక్రం మన జీవిత పదాన్ని సూచించే దిక్సూచి లాంటిది. ఆ జాతకంలో గ్రహాల సంచారం ఎలా ఉందో దాని ప్రభావం వల్ల మన ఆలోచనలు, ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఆసక్తికరమైన విషయమే. మరి ఈ మార్చి నెలలో ఏ రాశి వారికి అదృష్టం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అనేది వివరించేందుకు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. మనం ప్రతి నెల ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మార్చి నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, మీన రాశి వాళ్ళకి మార్చి నెలలో ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేయండి. మీనరాశి ప్రస్తుత స్థితిలో బద్ధకం ఎక్కువగా ఉంది. శత్రువులను జయించే శక్తి తక్కువగా ఉంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంది. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సినవి, విలాసాల కోసం ఖర్చు చేసేవి, పెట్టుబడులు పెట్టడం కోసం ఖర్చు చేసేవి ఉండడంతో పాటుగా ఆశతో ఖర్చు చేసేవి కొన్ని ఉన్నాయి. ఎదుటి వ్యక్తి మనని ఆశ పెడుతున్నాడు అంటే దాని అర్థం మనని మోసం చేస్తున్నాడు అని. ఒక వ్యాపారం నేను చేస్తున్నాను, దాంట్లో నువ్వు కూడా కలిసి పెట్టుబడి పెట్టు అన్నాడంటే దానిలో అంతరార్థం ఏమిటి? లాభం బాగా వచ్చే పక్షంలో తాను అప్పు చేసైనా పెడతాడు తప్పితే మన్ని పెట్టమన్నాడు. మన్ని పెట్టమన్నాడు అంటే అర్థం ఏమిటి? అంటే లాభంలో భాగం కోసం కాదు, నష్టంలో భాగం కోసం. ఒకవేళ నష్టం వస్తే ఇబ్బంది పడకుండా ఉండడం కోసం పెట్టుబడి పెట్టమన్నాడు, మనల్ని ఆశ పెడుతున్నాడు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ఎదురైతే చెప్పేశాడు దానివల్ల లాభం వచ్చేస్తుంది అని నమ్మేసి మనం పెట్టినట్లయితే అది నష్టపోయేటువంటి సమయంగా దీన్ని గుర్తించాలి. అప్పు ఇవ్వడం కూడా మంచిది కాదు ఈ సమయంలో. అలాగనే మనకు ఏవైతే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఉన్నాయో వాటిని మాత్రం చెల్లించక తప్పదు, కానీ కొత్త పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు. అలాగనే ఆహార విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, నిద్రా విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అవి రెండు ఆరోగ్యంపై ప్రభావం చూపించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంది కాబట్టి దాన్ని పెంపొందించుకోవడం కోసం నడవాలి. నాకు ఒక ఆత్మీయుడైనటువంటి గొప్ప డాక్టర్ పెద్ద ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, రోగ నిరోధక శక్తికి మందు లేదు, రోగ నిరోధక శక్తి పెరగడానికి మందు లేదు. మరి ఏం చేయాలి అంటే నడవాలి. నడవడం ద్వారా మోకాళ్ళ క్రింది భాగంలో ఉండేటువంటి కొన్ని యాక్టివ్గా సంచరించడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదొక్కటే మార్గం అని చెప్పాడు. నిజమే. ఆ విధంగా నడక ద్వారా మనం రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఎందువలన అంటే శని దోషాలు నడుస్తున్నప్పుడు అతి సామాన్యంగా వ్యాయామము, ప్రాణాయామము అనేటువంటి రెండు చర్యలను మనం చేపట్టాలి. గాలి పీల్చడానికి బద్ధకం, మంచినీళ్ళు తాగడానికి బద్ధకం, అన్నం తినడానికి బద్ధకం అనేటువంటివే వ్యక్తికి అనారోగ్యాన్ని కలిగజేస్తూ ఉంటాయి. గాలి పీల్చడం అంటే పూర్తిగా గాలి పీల్చాలి. మరి సగం సగం గాలి పీలిస్తే, మంచినీళ్ళు తాగడం అంటే ఎప్పుడో దాహం వేసినప్పుడు తాగుతాను అని కాకుండా నియమబద్ధంగా తాగాలి. అంతేకాదు ఒకేసారి నేను తాగేస్తాను అంటే ప్రయోజనం లేదు, కొంచెం కొంచెం తాగాలి. కరెక్ట్గా చెప్పాలి అంటే ప్రతి పావు గంటకి ఆచమనం చేస్తున్నట్లయితే అది ఔషధంలా పనిచేస్తుంది. ఆ నీరే ఔషధంలా పనిచేస్తుంది. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు కూడా నవిలి తినాలి. అంతేకాదండి, ఈ సమయంలో ప్రతి శనివారము ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసే ఆవులకు పెట్టడం, ఒక 7 ఉండలు చిమ్మిలి ఉండలు నువ్వుపప్పుతో చేసి వాటిని నివేదన చేయడం, ప్రతిరోజు ఓ ఉండ తింటూ ఉండడం అనేటువంటి చర్య వలన మీ యొక్క ఎముకలకు సంబంధించిన దోషాలు కానీ, మోకాళ్ళకు సంబంధించిన నొప్పులు కానీ తగ్గుతాయి. ఎందుకంటే ప్రస్తుతం శని దోషం నడుస్తున్న సమయంలో మోకాళ్ళు, చీలమండలు, పాదాలు అనారోగ్యవంతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను మనం నివారించుకోవడం కోసం శనికి సంబంధించినటువంటి నువ్వుల నూనె పాదాలకు, కాళ్ళకి రాస్తూ మర్దన చేయడం, నువ్వుల చిమ్మిలి ప్రతిరోజు ప్రసాదంగా ఓ ఉండ తింటూ ఉండడం, ఎక్కువ తినకూడదు, మళ్ళీ ఓ ఉండ తింటూ ఉండడం,
అలాగే నడవడం, ప్రాణాయామం చేయడం అనేటువంటి చర్యలను మనం సక్రమంగా ఆచరించడం ద్వారా అనారోగ్యాలను మనం జయించగలుగుతాం. అంతేకాకుండా శనికి సంబంధించిన దోషాలను నివారించడంలో ఆంజనేయ స్వామి చాలా ముఖ్యమైనవాడు. అందువలన ఆంజనేయ స్వామిని ప్రార్థించడం, ఆకుపూజ చేస్తూ ఉండడం, అప్పాలు నివేదన చేస్తూ ఉండడం, ప్రదక్షిణాలు చేయడం ఇది చాలా ముఖ్యమైనటువంటిది. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार विकास। దైవమునకు 21 సార్లు ప్రదక్షిణం చేయడం ద్వారా మనకు ఒక కోణంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇంకొక కోణంలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కలుగజేస్తుంది. ఎప్పుడు కూడా ప్రదక్షిణం అనేటువంటిది పూజలోని లోపాలను పూరిస్తుంది. కాబట్టి మనకు పూర్తి పూజ చేసినటువంటి ఫలితం రావడానికి ప్రదక్షిణం ఒకటి చేసినా కూడా ఫలితాన్ని ఇస్తుంది. ఆ కారణంగా మానకుండా ప్రదక్షిణం చేయాలి. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం, శివాలయంలో ప్రదక్షిణం చేయడం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయడం అనేటువంటి కార్యక్రమాలతో పాటుగా రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం కూడా మంచిది. అయితే రావి చెట్టుకు ప్రదక్షిణం చేసేటప్పుడు సూర్యోదయానికి తర్వాత సూర్యాస్తమయానికి ముందు సమయంలోనే చేయాలి, అంతే తప్ప చీకటి పడ్డాక చేయకూడదు. ఎందువలన అంటే ఆ రావి చెట్టు యొక్క నీడ మన మీద పడినట్లయితే అది దారిద్ర్యాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెబుతోంది. అందువలన సూర్యాస్తమయానికి ముందే ప్రదక్షిణాలు చేసేయాలన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో ఆలయాల్లో ఉన్నప్పుడు నీడ పడకుండా కింద దీపాలు ఉంటాయి, అప్పుడు రాత్రి ప్రదక్షిణం చేసినా కూడా అంత ఇబ్బంది లేదు. కానీ వీలైనంత వరకు సూర్యాస్తమయం లోపలనే ప్రదక్షిణం చేయడం మంచిది. ఆ తర్వాత పిప్పలాదుడు అనేటువంటి వాడు మన శని యొక్క అనుగ్రహాన్ని సాధించాడు. దీని అర్థం ఏంటంటే మనకి పిప్పళ్ళు అని కనిపిస్తాయి మూలికలు అమ్మేటువంటి షాపులో. ఆ పిప్పళ్ళు ఒక్కొక్కటే కొంచెం కొంచెం నోట్లో వేసుకుంటూ ఉండడం, లవంగాలు వేసుకుంటూ ఉండడం, ఇలాంటి వాటి వలన మనకు ఈ శరీరంలో కలిగేటువంటి వాత లక్షణాలు తొలగి ఉష్ణశక్తి పెరుగుతుంది. అది కూడా ప్రస్తుత కాలంలో అవసరమే మీనరాశి వారికి. అలాగనే సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. నూనె పదార్థాలు తినకూడదు. అంటే నువ్వుల చిమ్మిలి తినవచ్చు, కానీ నూనె పదార్థాలు తినకూడదు. అది ఎక్కువ అనారోగ్యాన్ని కలిగజేస్తాయి ప్రస్తుత సమయంలో. అందుకని ఈ శనికి సంబంధించినటువంటి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుంది. అలాగే విద్యా విషయంలో వల్లె వేసేయాలి, అంటే బండగా చదివేయాలి. ఎందుకంటే ఆలోచన ఎక్కువ చేయడానికి మనసు అంగీకరించదు, కాబట్టి దాన్ని వల్లె వేసినదే మనం పరీక్ష రాయగలుగుతాం. అలాగే పరీక్ష రాయడం కూడా ఇంట్లో అభ్యాసం చేయాలి. ఈ వల్లె వేయడం, పరీక్ష రాయడం, అభ్యాసం చేయడం, ఈ రెండిటి వలన మాత్రమే పరీక్ష విజయం సాధించగలం జరుగుతుంది. విషయం అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాము అంటే తగిన సమయం కాదు ఇది. అందువలన దాన్ని అర్థం చేసుకునేటందుకు తర్వాత సమయాన్ని మనం వెచ్చించుకోవచ్చు. అలాగనే మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం నడక చేయాలి. పరీక్షల్లో విజయం సాధించడానికి వ్రాత పరీక్షలు రాస్తూ ఉండాలి. విషయాన్ని అర్థం చేసుకునేటందుకు బట్టి పట్టాలి. అంతేకాకుండా ఆహారాన్ని సమయానికి తీసుకుంటూ ఉండాలి. తీసుకునేటువంటి ఆహారం రుచి కోసం కాకుండా శరీరానికి బలమిచ్చేటువంటి ఆహారాన్ని నియంత్రించి తీసుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా మనం ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని కూడా సమకూర్చుకుంటూ ఎక్కువ ప్రయత్నం చేయాలి. సాయంకాలపు వేళ ప్రదోష సమయంలో, అంటే సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో తప్పనిసరిగా అరుణాచల శివ అనేటువంటి నామాన్ని జపించాలి. చదువుకునేటప్పుడు కూడా ఎవరైతే బాగా చదువుతున్నారో స్నేహితులు వాళ్ళతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయాలి.
అలా చేయడం ద్వారా కొంత ఉత్తేజాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ రకమైనటువంటి చర్యల ద్వారా మనం విజయాలను సాధించగలుగుతాం. అలాగనే ఉన్న దోషాలను అధిగమించగలుగుతాం. దోషాలు తెలుసుకోవడం వలన ప్రయోజనం లేదండి, దోషాలని నివారించుకోవడం వల్ల మాత్రమే ప్రయోజనం. కాబట్టి ఆ నివారించుకునేటువంటి ప్రయత్నాలను గట్టిగా చేయడానికి తగిన సమయం ఇది. తద్వారా మనం ప్రయోజనాన్ని ఎక్కువ పొందగలుగుతాం. అలాగే ఖర్చు చేసేటప్పుడు కూడా నష్టపడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు డబ్బు దగ్గర పెట్టుకోకుండా ఎవరైనా ఆత్మీయుల దగ్గర ఉంచి అత్యవసరమైన పరిస్థితుల్లో వాళ్ళనే ఖర్చు పెట్టుకుంటూ ఉన్నట్లయితే మీకు ఖర్చు నియంత్రించబడుతుంది. అప్పు మాత్రం ఎవరికి ఇవ్వకండి, చేయకండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సమయం ఇది. అందువలన ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. గురుగారు, మీనరాశికి సంబంధించినటువంటి విషయాల్ని చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, గురువుగారు మీనరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని మనందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. అలాగే మీకు కూడా ఎటువంటి సందేహం ఉన్న కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.